హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రిషీస్ మమ్. ఈరోజు మా ఇంటి ముందున్న చిన్న గార్డెన్లో చిన్న చిన్న మొక్కలు ఏ విధంగా ఉన్నాయనేది చూపిస్తాను. అండ్ ఈ మధ్యనే నేను గార్డెనింగ్ అయితే స్టార్ట్ చేశానండి. సో గార్డెనింగ్ అంటే నాకు చాలా ఇష్టము. బట్ చిన్నప్పటి నుంచి ఎప్పుడైతే నేను మొక్కల్ని పెంచలేదు. బికాజ్ మా పేరెంట్స్, మేము చిన్నప్పుడు ఉన్నది సింగరేణి క్వార్టర్ అనమాట. సో ఇప్పుడు కూడా సింగరేణి క్వార్టరే. సో అక్కడ పైక్ వాటర్. సో మాకు మొక్కలు పెట్టుకోవడానికి వెసులుబాటు లేదనమాట. సో అందుకని నాకు మొక్కలంటే చాలా ఇష్టం. ఫస్ట్ టైం పెంచుతున్నాను, చాలా హ్యాపీగా ఉంది. ఇది వచ్చేసి ఫస్ట్ పుదీనా. అండ్ ఈ మధ్యలో ఉన్న మొక్కలు వచ్చేసి ఉసిరి మొక్కలండి. సో నేను జస్ట్ గింజలు వేస్తే మొలిచాయి. అవేంటంటే తులసి మొక్క పక్కన ఉసిరి మొక్క ఉంటే చాలా మంచిదంట. సో మన ఇంట్లో ఉండాల్సిన ఒక 5 మొక్కలు ఏంటంటే తులసి, ఉసిరి, అలాగే కలబంద, తమలపాకు, ఇంకా మనీ ప్లాంట్. సో ఈ 5 మొక్కలు అయితే మన ఇంట్లో ఉంటే చాలా మంచిది. సో నెక్స్ట్ ఇది వచ్చేసి తులసి మొక్కలు. ఇవి జస్ట్ అంటే పూజ తులసి మొక్క కాదు, అది వేరే సపరేట్గా ఉంది. ఇవి వచ్చేసి నేను జస్ట్ విత్తనాలు వేస్తే పెరిగాయి అనమాట. సో దళాలకి అట్లా యూజ్ అవుతాయి. ప్లస్ పూజతో పాటు అప్పుడప్పుడు ఒక్కొక్క ఆకును మనం ఈ విధంగా తింటే చాలా మంచిదనమాట. సో అందుకని తినడానికి అనేది వీటి పక్కన పెట్టాను. అండ్ ఇది ఒక ఫ్లవర్ ప్లాంట్. మా ఫ్రెండ్ ఇచ్చింది విత్తనాలు. సో అది ఏం ఫ్లవర్ వస్తుంది అనేది నాకు కూడా తెలీదు. పూసాక మీకు మళ్ళీ అప్డేట్ చేస్తాను. సో ఇది కూడా చాలా మంచిగా పెరుగుతుంది. అండ్ నేనంతా కంపోస్ట్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఈ మొక్కలకైతే ఇస్తూ ఉంటాను. ఎందుకంటే కుండీలలో పెంచుతున్నాను కాబట్టి వాటికి ఏం బలం ఉండదు. అందుకని కంపోస్ట్ అయితే ప్రిపేర్ చేసి ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇది పుదీనా. అండ్ ఇందులో కొంచెము మెంతులు అవి వేశాను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పూలమాలల్లో అల్లుకునే ఆకు ఉంటుంది కదా, అదండి. సో అది బలంగా ఉండి మంచి లావుగా ఉన్నాయి ఆకులు. అండ్ నెక్స్ట్ ఇవి ట్రయల్గా కొత్తిమీర అయితే వేశాను. సో ఇంట్లో ధనియాలు కింద పడిపోతే సో వాటిని వేస్ట్ చేయడం ఎందుకని ట్రయల్ చేసి చూద్దామని ఇక్కడైతే వేశాను. సో బాగానే వచ్చాయి. సో నెక్స్ట్ అయితే ఒక ఈ ప్లాంట్ పాట్లో అయితే వేద్దామని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇవి వచ్చేసి అపరాజిత మొక్క, అలాగే శంకుపూల మొక్క అండి. ఇందులో వైట్ అండ్ వైలెట్ ఉన్నాయి. సో చూడండి, ఇది వచ్చేసి వైలెట్. ఇవి జస్ట్ పెట్టి ఆల్మోస్ట్ ఈ మొక్కలన్నీ పెట్టి 3 months అవుతుంది. చాలా బాగా వస్తున్నాయి. అండ్ ఇది వచ్చేసి వైలెట్. అండ్ వైట్ది కూడా పూసింది, చూపిస్తాను అది కూడా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కలబంద మొక్క అండి. జస్ట్ ఒకటే పెట్టాను, మా ఫ్రెండ్ ఇస్తే. సో ఈ విధంగా పక్కన పిలకలు అయితే ఒక 7-8 పిలకల దాకా వచ్చాయి. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి చుక్కమల్లె పూలండి. సో ఇది కూడా జస్ట్ ఒక చిన్న కొమ్మ తెచ్చి నాటితే ఇంత బాగా పూస్తున్నాయి. ఇవైతే పూజకి బాగా యూజ్ అవుతాయి. అండ్ 24/7 అంటే 365 days ఎప్పుడైనా పూస్తాయండి. సో దీనికి సీజన్ అంటూ లేదు. ఇలాంటి ప్లాంట్స్ పెంచుకుంటే మనం ఈ సిటీలో ఎప్పుడు పూలు కొనాలి కదా. సో పూలు కొనడం అనేది తప్పుతుంది. సో ఇది వచ్చేసి చిన్న లెమన్ అండి, ఆరెంజ్ కలర్లో ఉంటాయి. సో అవన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి బ్రహ్మకమలం మొక్క. అండ్ ఇది జస్ట్ ఒక ఆకును పెడితే అయితే ఈ విధంగా లీవ్స్ వచ్చాయి. అండ్ చూడండి, చుక్కమల్లె పూలు అయితే చాలా పూస్తున్నాయి. నేను జస్ట్ 3 months అవుతుంది. అండ్ ఇదేమో ఉల్లి కాడల కోసమని పెట్టాను. కింద వైపు కట్ చేసి పైన యూజ్ చేసుకొని ఆ విధంగా చిన్న కాడ అయితే పెట్టాను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి తమలపాకు మొక్క అండి. సో తమలపాకు కూడా ఇంట్లో ఉండాలని చెప్పాను కదా. ఈ విధంగా రంజన్ అంటే వాటర్ కోసం తెచ్చిన రంజన్ అది వేస్ట్ అయిపోతే పెట్టాను అనమాట. సో అలా లాంగ్ టైం ఉండే వాటికి పెద్ద పాట్స్ ప్రిఫర్ చేస్తే బెటర్ అనేసి అది పెద్ద పాట్లో అయితే పెట్టేశాను. అండ్ నెక్స్ట్ తులసి మొక్క. ఇంకా ఇది వచ్చేసి అలోవెరా మొక్క. ఇందాక చూపించాను కదా, పిలకలు అయితే చాలా వచ్చాయి. అండ్ ఇది మనం ఇంట్లో దిష్టికి కూడా యూజ్ అవుతుంది. సో అందుకని ఇంటి ముందు అయితే పెట్టాను. అండ్ నెక్స్ట్ శంకు పూలల్లో వైట్ వెరైటీ అండి, వైట్ ఫ్లవర్ కూడా వచ్చింది. అలాగే ఇందులో డిఫరెంట్ కలర్స్ ఉంటాయంట, బట్ నాకైతే అది తెలిసింది ఒక్కటే. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకొకటి బ్రహ్మకమలం. ఈ విధంగా వచ్చేసి ఎంట్రన్స్కి ఇరువైపులా డెకరేటివ్ ప్లాంట్స్ చాలా బాగుంటాయి. అలాగే నెక్స్ట్ ఇది వచ్చేసి బాస్మతి ఆకు అండి. ఈ ఆకుని మనము బిర్యానీలో అలా చేసేటప్పుడు పోపులో వేసామంటే అచ్చం బాస్మతి రైస్ స్మెల్ వస్తుందండి. అంటే నార్మల్ రైస్ యూజ్ చేసినా కానీ ఆకు వేయడం వల్ల బాస్మతి రైస్ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. సో ఈ లీవ్స్ని మనము కింది వైపు నుంచి తీసుకుంటూ ఉంటే పైన పెరుగుతుందనమాట. పైనుంచి తీయొద్దు. సో కింది వైపు నుంచి తీస్తూ ఉండాలి. అలాగే
ఈ ప్లాంట్ నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను, పైన ట్యాగ్ చేస్తాను దీన్ని. సో నెక్స్ట్ నేను ఈ కంపోస్ట్ అంతా ఇక్కడే ప్రిపేర్ చేసుకుంటానండి. సో అదంతా పూల వేస్టేజ్, అలాగే కిచెన్ది కంప్లీట్గా అంటే కొంచెం డ్రై వేస్ట్ మాత్రమే యూజ్ చేస్తాను అనమాట. కంప్లీట్ కిచెన్ వేస్ట్ యూజ్ చేయను. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి కంపోస్ట్ మంచిగా యూజ్ అవుతుంది. అండ్ వర్షాకాలంలో అయితే చేయలేము, అదంతా ఇంటి ముందు కాబట్టి బాగా ఉండదు. సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఎంట్రన్స్లో ఈ విధంగా మనీ ప్లాంట్ అండి. యాక్చువల్గా ఆర్చ్ మొత్తం పాకి ఉండే, బట్ ప్లాంట్స్ అంటే బీజియన్స్ మొత్తం పాడు చేసాయన్నమాట. సో ఆ మనీ ప్లాంట్ని అందుకని మొత్తం కట్ చేసేసాను. అది నేనైతే ఆ ఆర్చ్ కోసమనే పెంచిన మొక్క, బట్ అనుకోకుండా కట్ చేయడం జరిగింది. అలాగే వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. సో మరిన్ని మంచి మొక్కల అప్డేట్తోనైతే మేము ముందుంటాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి యూస్ అవుతుంది అనుకుంటే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. బై బై. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.